జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ముందు రాజకీయ ఉత్కంఠ నెలకొంది. సభకు వచ్చే జనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కుట్రపూరితంగా నేషనల్ హైవేను తవ్వించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 2 ఏళ్లుగా లేని పనులకు సభకు 2 రోజుల ముందే గుర్తొచ్చాయని ఆయన ప్రశ్నించారు. కనీసం డైవర్షన్ రోడ్డు ఏర్పాట్లు చేయకుండా రహదారిని మూసివేయడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. వెంటనే ప్రత్యామ్నాయం చూపకపోతే ఆర్ఎన్బీ అధికారులపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ సభను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. మాట్లాడతావా ఇప్పుడు కేసీఆర్ గారి మీటింగ్ కి ఆర్మూర్ వైపు నుంచి, బాల్కొండ వైపు నుంచి, కొరుట్ల వైపు నుంచి, మెట్పల్లి వైపు నుంచి జనాలు వస్తారు, ప్రజలు వస్తారు. వాళ్ళు రాకుండా ఉండటానికి, వాళ్ళు జగిత్యాల కేసీఆర్ గారి సభకు చేరుకోకుండా ఉండటానికి, అడ్డంకులు సృష్టించడానికి ఇవాళ మెయిన్ హైవేని అడ్డంగా తవ్వి పాడేసినారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన మరి అది ఆర్ఎన్బీ వాళ్ళు చేస్తున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తున్నదా, లేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారా? ఎవరు చేపించినా సరే ఒకటి కేసీఆర్ గారి సభకు ప్రజలు రాకుండా చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఇంతకంటే ఎక్కువ ఏంటంటే కేసీఆర్ గారి సభకి జనాలు రాకుండా ఉండటానికి కోసం చివరికి వాళ్ళు ఎంత నీచంగా దిగజారినారంటే జగిత్యాల పట్టణంలోని ప్రజలు కూడా ఈ రోడ్డు మీద పోకుండా చేస్తున్నారు. ఇప్పుడు జగిత్యాల ప్రజలు రోజువారీ కార్యక్రమాలకి పట్టణంలోకి పోకుండా కూడా ఇవాళ చేసినారు. మా సభ 20వ తారీఖు నాడు అయిపోతుంది. తర్వాత ఏంది పరిస్థితి? తర్వాత ప్రజలు ఎటు పోవాలి, ఎట్ల నుంచి పోవాలి అంటే మొత్తం జగిత్యాల నియోజక ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు.